ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మౌనంగా ఉండకూడదు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. 2023లో నీ స్థితి మారలేదమ్మో, ఇంకొక సంవత్సరం మీకు దానం ఇచ్చారు. ఇప్పటికైనా నువ్వు ప్రార్థన చేస్తావని, ఇప్పటికైనా దేవుని వేడుకుంటావని, ఇప్పటికైనా నువ్వు దేవుని అడుగుతావని 2024 సంవత్సరం నీకు దానం ఇచ్చారు. నువ్వు నోరు విరిచి అడగాలి. మనసులో కాదు మాట్లాడుకునేది, నోరు విరిచి అడగాలి. ప్రభువుని అడగాలి, ఆసక్తితో అడగాలి, కన్నీళ్లతో అడగాలి. మహాదేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. దేవుణ్ణి అడగాలి. మొదటగా దేవుని పిలుచుకుందాం. నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా హృదయ, నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి, హృదయ దేవళ మందు ముదమున నిన్ను నిల్పి, భక్తి పుష్పము భజించి పూజించి, భక్తి పుష్పము లాచి భజించి పూజించి, నిన్ను కొలిచేదా రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచేదా రావయ్యా. ప్రభు వైపు చూద్దాం, సర్వ సృష్టికర్త వైపు చూద్దాం. ఈరోజు నీ ప్రార్థనలకి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. 2024 సంవత్సరంలో నీ స్థితి మార్చివేయడానికి ప్రార్థన సాలలోకి నడిపించారు. ఇది ఏర్పాటు చేసిన స్థలం. ఇది దేవుడు రంగంపేట మండలానికి దేవుడు ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలము దేవుడు దర్శనముతో చూసినది. దేవుడు ఏర్పాటు చేసిన స్థలములోకి దేవుడు దిగి వస్తున్నారు. కావున మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, నాయనా నీకు వందం. నిన్ను కొలుచుదును రావయ్యా, నిన్ను వేడుకుదును రావయ్యా. హృదయ దేవుని యందు నీ హృదయంలో దేవుని తప్ప ఎవరు ఉండకూడదు. నీ హృదయంలో దేవుడు ఈ ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుడు నీ హృదయము చూచే దేవుడు కావున నువ్వు హృదయంతో ప్రార్థన చేయాలి, పెదవులతో కాదు. నీ హృదయాంతములోంచి ప్రార్థన చేయాలి. దేవా, నన్ను 2023 సంవత్సరము కాసి కాపాడి 2024 సంవత్సరము మొదటి శనివారం దినము రోజున నువ్వు ఏర్పాటు చేసిన స్థలములో నీ ఎదురుగా నన్ను నిలబెట్టుకున్నావు. నీ పని చేయడానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి తండ్రి నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నావయ్యా. నీకే వందనములను ప్రార్థన చేయాలి. దేవా, ఎన్నో వ్యాధులతో 2023లో కొట్టిమిట్లాడుచు నాయన సంతోషము, ఆశీర్వాదము అయ్యే ఈ 2024 సంవత్సరంలో అడిగి పెట్టిన దినము నుంచి
ఈ మొదటి శనివారం దినము వరకు తండ్రి మమ్మల్ని కాసి కాపాడి ఈ రోజున ఆశీర్వాదముతో దింపివేయడానికి మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఆశీర్వించుచున్న దేవానికి వందనములు. దేవా, ఎంతమంది బిడ్డలు నడిపించుకుంటున్నారు, ఏ బిడ్డలకు నైనా మీరు కూర్చో ఉన్నారో వారి ప్రార్థన చేసే భాగ్యము కలిగి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, వచ్చిన వారందరూ తండ్రి ప్రార్థన చేసుకునే నాయనా జ్ఞానము కలుగు చేయండి. నాయనా ఆలోచించే భాగ్యము కాదు, నీతో మాట్లాడే భాగ్యము, నిన్ను వేడుకునే భాగ్యము, నిన్ను బతిమాలుకునే భాగ్యము బిడ్డలకు దయచేయండి. ఏ అంశంతో వచ్చారో, ఏ కోరికతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో నాయనా యేసు నామములో ఈ 2024 సంవత్సరములో నాయనా కోవిన దూరవని గొంతులు వేసే భాగ్యము, గొప్ప ఆరోగ్యము, గొప్ప నవ్వును, సంతోషమును, ఆనందమును కలుగు చేయండి. దేవా, నీకే వందనములు. మమ్మల్ని నైనా నమ్మకమైన ఒక పనివాడిగా నన్ను ఏర్పాటు చేసుకుని 2 మందిరములు ఇచ్చి నైనా మరొక మందిరము దానంగా ఇచ్చుతున్న దేవా, పక్కనే గ్రామంలో నీ మందిరము నిర్మాణములో ఉన్నది. నీ మందిర నిర్మాణములో తండ్రి నీ బిడ్డైన వారు పాల్గొంటున్నారు. నీ మందిర నిర్మాణానికి కావలసిన ఇసుకను, కావలసిన ఇటుకను, కావలసిన మెటీరియల్ను అన్ని దయచేసి ఫౌండేషన్ ఏర్పాటు చేసావు తండ్రి. నైనా ఇంకనూ నైనా కట్టడం కట్టబడాలి. ఒక మందిర రూపం రావడానికి ఒక కట్టుబడి రావాలి తండ్రి. మీరే సహాయం చేయండి. పని మొదలు పెట్టండి, పని ఏర్పాటు చేయండి, ధన సమకూర్చండి, పనివారు సమకూర్చండి. అయినా నీకే వందనములు. పలకడములో ఒక మందిరమును నువ్వు ఏర్పాటు చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ కల్పించండి. అయినా ప్రార్థన లేని వారికి ప్రార్థన నేర్పండి. అయినా రాకడికి సిద్ధపడలేని వారు రాకడికి సిద్ధపడలేని వారు రాకడికి సిద్ధపరచండి. దేవా, మీ కనుదృష్టి మందిరం మీద ఉంచండి. పలకడి గ్రామము ఉన్న చుట్టూ ఉన్న గ్రామాలు మందిరముకు నడిపించి మీరే సహాయం ఇచ్చేయండి. అయినా ఇక్కడికి వచ్చే ప్రజలను దీవించండి. వెంకటాపుర ప్రజలను నడిపించుకోండి. అయినా సముద్రపేట ప్రజలను నడిపించుకోండి. తొట్టిగుండ ప్రజలను నడిపించుకోండి. వ్యాధి బాధతో మూలపడి ఉన్న వారిని మీరే పిలుచుకోండి. ఈ దేవదూతలను నాయనా నలుమూలల పరివేసి ఈ దేవదూతల ద్వారా సువార్త జరిగించుకోండి. ఏర్పాటు చేసే స్థలము బైబిల్ మిషన్ ప్రార్థనశాల రంగంపేటలో ఉన్నది. మీ కష్టమును విడిపించుకోండి, మీ వ్యాధుల నుంచి విడిపించుకోండి అని ప్రజలకురైన ప్రచురము చేసుకోండి. మహా సంతోషకరమైన సువార్తమానము దేవదూత తెలిసిపరిచినట్లుగా మహా సంతోషకరమైన సువార్తమానము రంగంపేట ప్రజలందరికీ నైనా రంగంపేటలో ఉన్న ప్రతి గ్రామానికి ఈ దేవదూత సమూహముతో, ఈ దేవదూతలతో ప్రతి గృహాన్ని తట్టండి, ప్రతి హృదయము తట్టండి. విరిగి నలిగిపోతున్న వారిని, నైనా దుఃఖముతో పడి ఉన్న వారిని, ఆయా ఆశలు నెరవేరైన వారిని నడిపించుకొని మీరు కార్యము చేయటకు తండ్రి మీ దేవదూతలను పంపించండి. శిలువ సువార్త మహాసభలకు మీరు దేవదూతలను ఎలాగ పంపించారో, శిలువ సువార్త కూటాలకు ఆ గ్రామానికి ఎలాగ మీరైతే దేవదూతలను పంపించి ప్రజలను సిద్ధపరిచారో అలాగని దేవదూతలను పంపించి మీరే నాయన ప్రజలను నడిపించుకోండి. తండోపతండోలుగా
వందలాది ప్రజలుగా ఇక్కడ మమ్మల్ని సమకూర్చుకొచ్చి నిన్ను నామాన్ని కీర్తించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, ప్రార్థనతో పాటలతో నిన్ను ఆరాధించేవారుగా, అనేక చేతులు చప్పటతో దేవుని మహిమపరిచేవారుగా ఈ స్థలమును నింపివేయండి. వందలాది ఆత్మతో నింపివేసి దేవా ఈ ప్రాంగణమంతా యేసు నామముతో మారుమోగే భాగ్యము కలుగు చేయండి. ఆయన మీరు వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడవు. ఆయన అనేక ప్రజలను నడిపిస్తామన్నావు, నడిపించండి. ఆయన ఇక్కడ పెద్ద సిలువను ఏర్పాటు చేయాలి. ఈ స్థలములన్నీ ప్రభువా మీరు చేతికి సమర్పణ మీరే స్వాధీనము చేసుకోండి. ప్రతి స్థలమును నీ సేవ కొరకై, నాయనా నీ మహిమార్థమ కొరకై, నీ పని కొరకై ఈ స్థలములన్నీ ఏర్పాటు చేసుకుని ఒక మహిమది, ఒక పెద్ద సిలువను ఏర్పాటు చేసి అనేక మందిని ఆయన ఆ సిలువ దగ్గరకు వచ్చి రక్షణ భాగ్యము, రాకడ భాగ్యము వీళ్ళ దయచేయండి. ఆయన మీ కనుదృష్టినైనా ఈ స్థలం మీద ఉంచండి. మీ దేవదూతలను మండలం అంతా దింపివేయండి, మండలం అంతా దింపివేయండి. ప్రతి హృదయం తట్టండి. బైబిల్ మిషన్ ప్రార్థన స్థాలకు వెళ్ళండి, అద్భుతాలు పొందండి, ఆశీర్వాదాలు పొందండి, సంతోషముతో పొందండి, దీవెనకరంగా ఉండండి అని దూతలు తండ్రి హృదయాన్ని ప్రేరేపించండి. ఆయన బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి ఎగిరి వస్తారని తెలుసునా అని దేవదాసయ్య గారు ఇచ్చిన ప్రవచనము నెరవేర్చాడు తండ్రి. ఆయన గాలి ఉన్నంత వరకు బైబిల్ మిషన్ వ్యాపించాలని దైవజనుడు కాచిన కన్నీళ్లు నెరవేర్పు తీసుకురండి. ఈ మండలం అంతా తండ్రి బైబిల్ మిషన్ వ్యాపించండి. ఎక్కడి బైబిల్ మిషన్ లేదు, ఏ గ్రామములో బైబిల్ మిషన్ లేదు, అక్కడ బైబిల్ మిషన్ ఏర్పాటు చేయండి. మీ సేవకులు సిద్ధపరచండి. అయినా మరుగైపోయిన ఈ సేవకులు, సేవ చేయాలని ఆశ కలిగిన సేవకుల్ని మీరు బయలుపరుచుకోండి, సారగా నడిపించుకోండి. బైబిల్ మిషన్ సంఘాలు కట్టుటకు దైవజనుడు కార్చిన కన్నీళ్లు వ్యర్థము కాకుండా బైబిల్ మిషను గాలి ఉన్నంత వరకు వ్యాపించే భాగ్యము కలిగి చేయండి, నడిపించుకోండి. ఆయన ఈ కొత్త సంవత్సరంలో అనేక సంఘాలు కట్టాలి, బైబిల్ మిషన్ సంఘాలు ఏర్పాటు చేయాలి. ఆయన మీరు ఏర్పాటు చేసుకోండి. బైబిల్ మిషను బైబిల్ పనిచేసేదని, బైబిల్ మిషను రాకడ మేఘం ఎక్కించేదని ప్రజలకు ప్రచురము చేసుకోండి. అయినా మీకే వందనము తండ్రి. బైబిల్ మిషన్ మీద ఉన్న అబద్ధతను, బైబిల్ మిషన్ ఉన్న అబద్ధతను తీసివేసి మరుగుపడుకున్న బైబిల్ మిషను, నిజమైన బైబిల్ మిషను, దైవజనుడు ఏర్పాటు చేసిన బైబిల్ మిషను మీరు నైనా నడిపించుకోండి. సన్మానము లేని బైబిల్ మిషన్ కావాలని ఆయన, పొగడ్త లేని బైబిల్ మిషన్ తండ్రి, మోకరించి ప్రార్థన చేసే బైబిల్ మిషన్ కావాలని ఆయన, విలువ మోకాళ్ళతో ప్రార్థన చేసే భాగ్యం విడగ దయచేయండి. ఆయనకు స్తోత్రం. అయినా అట్టి బైబిల్ మిషన్ మీరు ఎత్తి చూపించండి. అయినా విధేయత కలిగిన బైబిల్ మిషన్, అయ్యా దైవజనుడు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్, మోకాళ్ళు అనుభవం బైబిల్ మిషన్, గంటల గంటలు ప్రార్థన చేసే బైబిల్ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేయండి. అయినా కానుకల కోసం బైబిల్ మిషన్ కాదు, ధనమ కోసం బైబిల్ మిషన్ కాదు, మేఘం ఎక్కించే బైబిల్ మిషన్ అని, మహిమ మేఘం ఎక్కించే బైబిల్ మిషన్ అని
మండలం అంతా జిల్లామంతా ప్రచురణ చేసుకోండి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ నిజమైన బైబిల్ మిషన్ అని అయా ఒక చెట్టులోంచి ఒక పెద్ద చెట్టు ఆకాశం వైపు వెళ్తున్నట్టు ఇది దర్శనం చూపించి ఉన్నారు తండ్రి. అటు ఉన్న బైబిల్ మిషన్ ఇటు ఉన్న బైబిల్ మిషన్ కన్నా ఈ మధ్యలో ఉన్నది ఆకాశం అంత ఎత్తి ఎగురినట్టుగా మీరు దర్శనం నెరవేర్చండి. విదేశాలు వెళ్ళే బైబిల్ మిషన్గా మార్చండి. ఆయన నీకు వందనములు. ఆయన కృప చూపించండి. మీరే సహాయం చేయండి. మొదటి ప్రార్థన చేస్తుండగా మొదటి ప్రార్థన మీరు నడిపించుకోండి. ప్రతి బిడ్డను నాయన మోకాళ్ళు తిరగకుండా మోకరించే శక్తి వృద్ధుడు 90 సంవత్సరం వద్దున వృద్ధుడు, బలమలేని వృద్ధుడు, కృతతల వైపున వృద్ధుడు విలువ కాలు మీద నిలబడి విలువ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే నువ్వు బైబిల్ విషయాలు నిలిచావు. కృపను బిడ్డలు తెలుసు అడుగుతున్నాను. ప్రార్థన చేస్తుండగా మీ ఆత్మ యేసు వారి నామాలు ప్రార్థన గిరిజన ప్రార్థన చేద్దాం. త్వరగా చేద్దాం. అందరూ చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. గంజిత రావాలని కళ్ళు మూసుకోవాలి. కారణంగా ఉండకూడదు. దేవుడిని చూస్తున్నారు. ఆసక్తిగా ప్రార్థించు. నీ పనులు అవలేలాగా చేసేస్తాడు దేవుడు. నీ పనులు చేసే దేవుడు. ప్రార్థించు. వ్యాపార చేస్తు చేసుకో. ప్రార్థన చేసుకో. ఎవరు మౌనం ఉండదు. ప్రార్థనే మన పరిస్థితులు మార్చేసేది. పరిస్థితి మార్చేసేది ప్రార్థనే. ఊరకనే ఉండదు అసలు. పాత్రుడా పరిశుద్ధుడా గ్రామానికి కోతలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి అయ్యా మా కళ్ళారా మేము చూసి ఉన్నాము. నమ్మదగిన దేవుడు తండ్రి, వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, నమ్మదగిన దేవుడు అయ్యా. మానవ అనేకమైన జరిగిస్తుంది.
అనేక గ్రామాల నుండి ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని పాదాలు చేతికొచ్చున్నారు ప్రభా. అయ్యా నీ పాదాలు చేతికొచ్చున్నారు ప్రభా. వచ్చిన వారిని కలిగిస్తున్న దేవుడు మంచి వారి మీద చెడ్డవారి మీద నీ కలిగిస్తున్నావు ప్రభా. ఈ లోకమంది కలిగిస్తున్నావు పాదాలు చేతికొచ్చున్నారు గ్రామం నుంచి అయ్యా గృహాలు పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకో, ఆసక్తిగా చేసుకో. గొప్ప దేవుడు మన పక్ష కార్యం చేస్తాడు. అయ్యా ప్రతి ఒక్కరి అంశం కుటుంబాలలో సమస్యలతో బాధపడి వారిని తెలియకొచ్చిన్నారు. వారి సమస్యలు తొలగించి నడిపిస్తున్నారు. అలాగే రాయవాడ గ్రామానికి వారు వచ్చిన్నారు. కాళ్ళు నొప్పులతో బాధపడి వారు ఇచ్చిన్నారు తండ్రి. పక్షమైతే బాధపడి వారిని చిరకాలంలో వచ్చిన్నారు. అయ్యా అనేకమైన కార్యములు కొరకు పాదాలు చేసుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డాంశం నెరవేర్చించుకోగలుగుతున్నారు తండ్రి. అలాగే వదిలేడు గ్రామం నుంచి బిడ్డలైనటువంటి వారు వచ్చిన్నారు. నడవలేని బిడ్డలు పిలపనని పాదాలు చెంతకొచ్చితే తండ్రి ఎవరితో ఆరోగ్యం ఇచ్చి నడిపించుకుంటున్నావు. ఈ లోకంలో దొరకలేని నాయన వైద్యం మీ దగ్గర ఉన్నది పిలుపుకుంటున్నాను తండ్రి. ఈ లోకంలో డాక్టర్లకి అర్థం కాని రోగాలు మీరు బాగు చేసే దేవుడు అలాగే పల్లెటూరు వచ్చినారు తండ్రి. మరి అంశంలో నెరవేర్చుకున్నానయ్యని రాజా మీ అలాగే పల్లెటూరి గ్రామంలో మందిర నిర్మాణం ఏర్పాటు చేసినప్పుడు పని పొందనాలు. ఎక్కడ కావలసిన పనికి సహాయం చేయండి. ధన సహాయం అనుగ్రహించండి. పని చేసే వాళ్ళు ఏర్పాటు చేయమని అనుకుంటున్నాను. అయ్యా 3 మందిరాలు మీ సంవిధానం మీకు ఇచ్చిన వేస్తాయని అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని మందిరాలు కట్టాలని కూడా నాయనని రాసి ఇచ్చావు తండ్రి. ఈ చిత్తం నెరవేర్చమని అడుగుతున్నాము. సహాయం చేయమని అడుగుతున్నాము. ప్రారంభ ప్రార్థన మొదలెట్టిన మొదటి ప్రార్థన వారికి సహాయం చేస్తావయ్యా. వాక్య పరిశరీరం మీరు ఉండండి. ఆయన వంట చేసే బిడ్డలు కూడా మీరు జీవించి ఆశీర్వదించండి. అయ్యే వంశీకి సహాయం చేయండి. వారి ఉద్యోగాలలో సహాయం చేయండి. ఆయన వారి రాకపోకలకు సహాయం చేయండి. వారి ప్రయాణాలలో సహాయం చేయండి. పరమరాజ్యాన్ని తీసుకొని అయ్యా మీరు ప్రార్థన చేయాలని ప్రభావ 7 స్త్రీలను ఎన్నుకున్నావు ప్రభావ నీకు వందనాలు. వారి పట్ల పరిశుద్ధాత్మని సహాయం చేయండి అయ్యా. అయ్యా మొదటి నా ప్రార్థన ఆలకించిన తెలియజేస్తున్నాను. ఇంకా 6 ప్రార్థన జరుగుతుండగా మీరే మాట్లాడించుకుని ఈ కృపని కాపుదల అందరికీ సాధించుకుంటున్నాను. త్వరగా రాబోతున్న ఇస్తయ్యప్పుడు మీ పాదములు పట్టుకొని అడిగి వేడుకలు పొందుకొని నాకేమి కొదువా నాదుడుండగా శ్రీకరుండే నా రక్షకుడు నా శాస్త్ర పాలకుడు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నీ కొరకు రెండవ ప్రార్థన మన మధ్యన సువర్తముగా చేస్తాడు. రెండవ ప్రార్థన అందరూ చేసుకుంటారు.
చేయాలి ప్రార్థన చేసుకోవాలి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ఎవరి కాళ్ళే చేసుకోండి. ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకోండి. మౌనంగా ఉండదు. గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. అలాగే వచ్చిన చర్చిల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాయాలి సంధ్యలు చర్చిల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పల్లెటూరు చర్చిల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యక్షాపురం చర్చిల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డకి ఏ డబ్బు నీకు తెలుసు. ఏ బిడ్డల గురించి పెట్టవద్దు తండ్రి. మీరు స్వతంత్ర కార్యాలు సాధించండి. మీ సాక్షిగా నిలబెట్టుకోకపోయా నీ సౌవార్త పల్లి పరిలు పట్టణంలో తండ్రి పరకాల తండ్రి అనేక పట్టణములు ఇచ్చారు. ఈ బిడ్డలు పిలుచుకోండి. ఇది వెలిగిన వారిని తండ్రి 100 కోట్ల ఎలా జరిపించుకున్నారో తండ్రి ఈ సంఘటనలకు వచ్చి బిడ్డలుగా సహాయం చేయండి. ఈ కార్యాలు నెరవేరుస్తున్నాము. అయ్యా ఏ బిడ్డలు వృద్ధి చేతులు పంపలేదు. దేవాన్ని సహాయం చేయండి. బిడ్డలు లేని వారు రత్న బిడ్డలు సహాయం చేయండి. అయ్యా మగ బిడ్డలు తనకు అడుగుతున్నారు. మగ బిడ్డలు సహాయం చేయండి. అలాగే తండ్రి నా ప్రభు ఎస్ఐయా నీకు వందనములు స్తోత్రాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడు. ప్రతి బిడ్డ కార్యం నెరవేర్చండి. స్వప్నపరచని గొప్ప కార్యం సహాయం చేయమని అడుగుతున్నా ప్రభావ. నీకు వందనములు స్తోత్రాలు. వాళ్ళ కర్మలో ప్రభావ మీకు చేతినిచ్చేది చర్చి కాబట్టి పనిపెట్టండి. సిద్ధపరచండి. మీరే కట్టించుకొని జరిగించుకొని ప్రభావ మీకు ఈ స్వామి చేయమని అడుగుతున్నా ప్రభావ. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కదిలింపు చేయండి. ఆ సాలకు వచ్చి బిడ్డలుగా జీవితానికి వచ్చి సహాయం చేయండి. అది దేవానికి వేలు పట్టుకొని వెనక్కి పట్టుకొని బిడ్డలతో మాట్లాడుతుంది. మళ్ళీ సెలవు వచ్చేలాగా సహాయం చేయాలి. అది తండ్రి నీకు వందనములు స్తోత్రాలు తండ్రి. అయినా మీ అబ్బాయిని పెట్టింది మా బిడ్డను పట్టండి. సత్యపరచండి. చదువుని పూర్తి ఎందుకంటే తగ్గించు. మగ బిడ్డ గురించి అడుగుతున్నారు తండ్రి. ఆ బిడ్డకు మగ బిడ్డని మీ సేవకి చేసుకుంటున్నారు తండ్రి. సహాయం చేయండి. అడుగుతూ మా ఉంటేది అలాగే మాలించి గది కూడా జ్ఞాపకం చేసుకోండి. చేతలు సాయం అడిగితే తెలుగు సరిపట్ట బులతో పెద్ద మార్చింది. నా ప్రభావం జ్ఞాపకాలను అలాగే ఇంటికో కార్యం ఉద్యోగాన్ని తండ్రి మీరు ఆశ్రయించి సహాయం చేయండి. అలాగే పురుషులు వచ్చారు తండ్రి. పురుషులు కావాల్సిన సహాయం చేయండి. అలబట్టి సత్యపరచండి. దేవానికి వందనములు స్తోత్రాలు. అలాగే దాన్ని చేయడానికి ఉద్యోగులకి సహాయం చేయండి. అలాగే నా తెలుగు సహాయం చేయండి. అయ్యా నా తెలిసి ఎన్నుకోవాలి ఉద్యోగులు కూడా సహాయం చేయండి. అయ్యగారిని అమ్మగారిని బాధించండి. ఏ తల్లులోకి వెళ్ళినప్పుడు కొన్ని తోడుకుంది తల్లి గొప్ప కార్యాలు సహాయం చేయమని ఆత్మతల్లి చేతులకి సహాయం చేయండి. దేవానికి వందనములు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ చేతులకి అప్పచెప్పండి. అయ్యా మీ సాక్షిగా నిలబెట్టుకొని తండ్రి మీకు వందనములు స్తోత్రాలు. అలాగే వంట ఓట్లు వచ్చి బిడ్డకి సహాయం చేయండి. అలాగే వడ్డించిన చేతులు దీవించండి. ఆత్మప్రార్థన కానిచ్చిందండి. జన్మలో మీరు ఉన్నాడు ప్రభు. ఎస్ఐ మాతో ఏం మాట్లాడుతూ వినగల సభకి ఏం కలిగి మాతో తెలిసి సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ 100 మంది సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు కాదు 2010 అనేక
మొదలు పేదలకి జరిగిపోయి నా రెండో పేదలకి చేతులు ఖర్చు నా తెలియదు పేదలయ్యా ఏది మర్చినా ఏది ఇచ్చిన నా తప్పులు పొరపాట్లు అయ్యా అయితే ఈ చిన్న తల్లిని పాదాలకు చేసిన పేద పరుపలు తెలుసు నాకు అది పెళ్లి కుమారుడు కలవాలని ఏసు వారు నామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కావలసిన వెళ్ళ కనబడగలవు ఈ కావలసిన వేళ కనబడగలవు ఏమి అడిగిన వానికి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక నాకేమి కొదువా నాదుడుండా. కావలసి ఇచ్చి వేసే దేవుడు. నువ్వు ఏం కావాలని వచ్చావో ఆ కావలసినవి ఇచ్చి వేసే దేవుడు. అడిగినవన్నీ ఇచ్చి వేసే దేవుడు. ఏమి అడిగిన వానికి ఇచ్చేస్తానన్నాడు దేవుడు. ఈరోజు నువ్వేం అడుగుతావో అది ఇచ్చేస్తానంటాడు దేవుడు. ఆయన శాంతమ్మ గారు తండ్రేడు దూర ప్రాంతంలో ఉన్న తన కోడల గారికి శరీరంలో ఉన్న పనేతను యేసు నామమును తీసివని ప్రార్థన చేద్దాం. అందరూ జ్ఞాపం చేసుకున్నాం. శారమ్మ గారి కోడల యొక్క ఆరోగ్యం బాగుపడాలని. అలాగనే శ్రీధర్ గారు రంగంపేట కుమారుడు తండ్రి ఎగ్జామ్కి వెళ్తుండగా ఆయన తారీఖు ఇచ్చి ఉన్నారు. జనవరిలో జరిగే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కుమారుడికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి ర్యాంక్ ఉన్న తండ్రి ఇచ్చి కుమారుడు దీవించండి ప్రార్థన చేద్దాం. 2024 సంవత్సరంలో మంచి సువార్త కుమారుడు వినిలాగున మనందరం ప్రార్థన చేద్దాం. శ్రీధర గారి ఉద్యోగం కొరకు ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే తండ్రి కృపమ్మ గారు ఎవరిసేపు నుంచి వచ్చిన కృపమ్మ గారు కుమారుడు విజయరాజు గారికి మంచి కార్యము జరిగించని ప్రార్థన చేద్దాం. దోళ సుమలత ఈలకో నుంచి వచ్చిన కుమార్తెకి ఆమెకున్న బాధ నుంచి విడుదల చేయండి. అయినా నీకు వందరములను ప్రార్థన చేద్దాం. సమీరా పల్లికడేమి నుంచి వచ్చిన కుమార్తె బాగు నుంచి విడిపించండి భర్తను. సానమ్మగారు ఒడిసలేరు పక్షవాతముని స్వస్థపరచండి అని ప్రార్థన చేద్దాం. అబ్బుగారు తన భార్యను పలకడియము అయా ఆరోగ్యము కలిగినట్లుగా సాక్షిగా వాడుకోండి. విజయ్ కుమార్ గారు సన్నేడు కుమారుడికి స్వస్థత కలిగజేయండి. మంచి ఆరోగ్యము కలిగజేయండి. గొంగు అప్పారావు గారు సన్నేడు కుమారుడు ఏ పని నిమిత్తమో నీ ఎద్దకు వచ్చి ఉన్నాడో అది నాయన అది నెరవేర్చండి. విజయ్ గారు రాయవరం కుమారుడు ఈ అంశం పట్టుకుని వచ్చాడో కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. మోగరాజు గారు పలకడియం తన కుమారుడిగా కాడు నొప్పులు తీసివేసి సాయం చేసి మోసే గారు పలకడియం కుమారుడికి తండ్రి జ్ఞానము దయచేయండి. అలాగే భూషణము గారు జీవించండి. ప్రతి ఒక్కరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈరోజు మన ప్రార్థన నెరవేరుస్తున్న దేవుడు, కావలసినవి ఇచ్చేసే దేవుడు. 3వ ప్రార్థన మన చిన్న కృపమ్మ గారు చేస్తారు. అందరూ ప్రార్థన ఉందాం.
చేయాలి, ప్రార్థన చేయాలి. నీకే చెల్లిన దేవా, స్తోత్రాలయ్యా. ఆకాశము సింహాసనము మీద నీ పాదపద్మమయ్యా. నీ పాదముల యొద్దకు వచ్చిన తండ్రి, నీ పాదముల యొద్దకు వచ్చిన వారు మరణ వాళ్ళకి తండ్రి, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరి మనమే నువ్వు ఎంతో ఉన్నావు దేవా, నీకు వందనములు ప్రభా. అలాగే పాలన మాకు ఇచ్చి మరి మందిరాన్ని మాకు ఇచ్చేది ప్రభా. అవును ప్రభా. నాయనా, మా మధ్యలో మీరు చేయాలి. నేర్పిస్తున్నారయ్యా. చేయాలి, ప్రార్థన చేయాలి. సంచరిస్తున్నారు దేవా, నీకు వందనాలు ఇదిగో ప్రభా. సాయంత్రం పేరు కోడ కోసం చేయాలి. ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ఏ శరీరం ఏ పర్యంతో ఇస్తున్నామో తీసేయండి. వారి మీద నాయన పడి ఉన్నాయి. శ్రీధర్ గారు ప్రార్థన చేయాలి. చేస్తున్నావు, పరీక్షిస్తున్నావు. ఉద్యోగం ఏంటకు ఆ ఎగ్జామ్ అయినా ఉత్తీర్ణులైనట్లు సాయం ఇచ్చేది. సహాయం చేసే దేవుడు నాయన. చేయాలి. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరతలతో వచ్చారు నాయన. మాతా బాబు గారు అవసరతను మీరు తీర్చుము నాయన. తీరు ముట్టండి అని నాయన, ప్రార్థన. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడు అయా. 2023 అంతా నీ కాపుదల మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచావు తండ్రి. నీ చేతి నీడలో మమ్మల్ని దాచావు నాయన. ఆయా 2024లో ప్రవేశపెట్టావు కనుక నీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయా ఇచ్చిన వాగ్దానం నాయన మరి ఒక భాగ్యముగా మీరు మాకు ఇచ్చి ఉన్నారు నాయన. అవును ఈ తండ్రి. నూతన సంవత్సరములో ప్రభా ఈ రీతిగా కూడి నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన ఈ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. చేయాలి. ఈ ప్రార్థన సార్లు ఏది అడిగితే చేస్తాడు దేవుడు. సర్వశక్తిమంతుడు. చాలా చూసాం ఇక్కడ. నీ సన్నిధికి ఏమి కావాలని రోడ్డు కాదు, రోడ్డు ఇచ్చేసాడు దేవుడు. వచ్చి ఉన్నారు ప్రభా. నువ్వు ఏది అడిగితే ఇచ్చేస్తాడు. నువ్వు అడుగు. నాయన బిడ్డలను ఆయన విడుదల నీవు అడగపోవడమే లోపం. మీరు అనుగ్రహించండి బిడ్డలకు. నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు. సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా తండ్రి నుండి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా శారీరక కోడలు కూడా ఆరోగ్యమైన బలమైన శక్తిని నడిచండి. అలాగనే బలహీనమైన బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి ప్రభా. నాయన పాపంగా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభావం చంపండి ప్రభా. ఆరోగ్యమైన బిడ్డకు దయచేయండి నాయన. అలా తన భర్త కూడా మీరు సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. అలాగే ప్రభా ఆయా తండ్రిలో రాయడంలో ఉన్న బిడ్డలందరినీ సన్నిధికి రావడానికి నువ్వు చేసిన మేళ్లను గురించి నాయన మేలు పొందుకుని చేసిన మేళ్లను గురించి సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. అలాగనే తండ్రి ఆయా వర్షలే బ్రాహ్మణుడు వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే పల్లకడులో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా బిడ్డలందరినీ నీ రెక్కల చాటుకు అందరూ చేసుకోవాలి. ఆయా అక్కడ పట్టు ఎవరు కాదు. ప్రార్థన ఆలకించొద్దు. మౌనంగా ఉండదు. నోరు విరిచొద్దు. నోరు విరిచొద్దు. నీ నోటిని బాగా నింపేస్తాడు. నోరు తెరవాలి. రావడానికి మీరు సహాయం చేయండి నాయన. ఎటువంటి లోటు లేకుండా ప్రభా మీరే సర్వ సమృద్ధి మందిరాన్ని మీరు నాయన ఈ మందిర నిర్మాణం జరిగించమని అడుగుతున్నాను. అక్కడ మోషే గారు కూడా నాయన నీ జ్ఞానం నుంచి వాడుకోండి ప్రభా. అక్కడ నా అబ్బు గారి భార్యను కూడా మీరు దర్శించండి నాయన. ఆ బిడ్డకు స్వస్థత దయచేయండి. అలాగనే తండ్రి పలకడు నా బిడ్డలందరినీ నాయన వారి అంశములన్నింటినీ నాయన తీర్చి వారి బలహీనతలన్నింటినీ ముట్టి వారి ఆశల ఆశయాలని తీర్చి నీ నా మహిమ కొరకు వాడుకోండి ప్రభా. అలాగనే నాయన ప్రతి బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా త్వరగా నువ్వు రానయ్యున్నావు కదా ప్రభా. అయ్యా నీ సన్నిధిలో మేము బలవంతులుగా సాగిపోయే కృప దయచేయండి. దాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డ చదువుతున్నగా నాయన ఎగ్జామ్స్ రాయాలని తలంచుకుంటే మీరు సహాయం చేయండి. తన ఆలోచన తన తలంపులను అందరూ చేయాలి. అందరూ చేయాలి. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు వెళ్ళిపోతాయి. సంఘం అందరూ ప్రార్థించే ఒక్కొక్కరి కోసం అందరూ చేసుకోవాలి. 10 మంది ప్రార్థన, 20 మంది ప్రార్థన. దేవుడు కార్యం చేసేది అదే. నీకోసం 10 మంది చేయాలి. నువ్వు 10 మంది కోసం చేయాలి. విజయరాజు కూడా జ్ఞాపకం చేసుకోండి. తన వ్యాపారంలో జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. తన కార్యక్రమాలను మీరు సక్రమంగా జరిగించుకోండి తండ్రి. అలాగే రాణిని కూడా బలపరచండి ప్రభా. జ్ఞానవంతులంతా నేను పట్టుకున్నట్టున్నావు. అలాంటి జ్ఞానం అప్పమాటికి దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి నాయన. అలాగే నాయన ఇంకా నాయన గృహాలు కట్టుకోవాలని తలంచుకుంటున్న బిడ్డలకు మీరే సహాయం చేయండి నాయన. ఆయా స్థలాలు కొనుక్కోవాలన్న
బిడ్డలకు కూడా మీ సహాయం అందించండి ప్రభు. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయా ఈ మందిరంలో అడుగు పెట్టి అడిగినది ప్రతిదీ మీరు అనుగ్రహిస్తారు కదా ప్రభు. అటువంటి విశ్వాసముతో అడిగినవన్నీ పొందుకున్నాం అనేటువంటి విశ్వాసము ప్రతి బిడ్డలో నాలో కూడా మీరు కలిగించి నాయన నీ సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తి నడిపించుకోమని అడుగుతున్నారు తండ్రి. ఇంకా ఇప్పుడు రానైన బిడ్డలందరినీ మీరు తోడుపెట్టి తోడుకురండి. ఈ దాసులు మాట్లాడనై ఉంటుండగా ఈ దినమున నాయన మాకు ఏది అవసరమో ఈ దాసులలో నుండి నీ ఆత్మతో మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. ఈ రెండంతల ఆత్మశక్తితో నీ దాసులు నింపి నడిపించండి ప్రభా. ఈ దాసురాన్ని బలపరచండి ప్రభా. వారికి ఇచ్చిన సహోదరులను దీవించండి అయా నాయన. అలాగనే నాయన వంట చేసిన బిడ్డలు కూడా మీరు నీ ఆశీర్వాదములతో నింపమని అడుగుతున్నాను. నీ బలముల శక్తిని బిడ్డకు దయచేయండి. అలాగనే నాయన ఈ మందిరము కావలసిన అవసరతలను మీరు తీరుస్తున్నారు ప్రభా. అద్భుతకరంగా నాయన మీరు కార్యములను జరిగిస్తున్నారు. అలాగనే సిలువను కూడా ఏమని తలంచుకుంటున్నారు ఈ దాసులు ప్రభా. కార్యక్రమం కూడా సక్రమంగా జరగడానికి మీరు సహాయం చేయండి నాయన. దీవించండి, బలపరచండి. అలాగనే ప్రభు ఇచ్చిన వాహనాన్ని దీవించి ఆయా రాకపాకుల్లో కూడా నీ కాపుదల దయచేయండి. బిడ్డలు తీసుకొస్తుండగా నాయన ఎవరి బిడ్డలు వంశీని నాయన కిషోర్ కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలకు కావాల్సినవన్నీ మీరు అనుగ్రహించండి. కిషోర్కి మంచి జాబులు దయచేయండి నాయన. వంశీ కూడా త్వరలో నాయన దగ్గరగా ట్రాన్స్ఫర్ అవడానికి మీరు సహాయం చేయండి. ఎవరి బిడ్డలు నాయన నీ కాపుదల నీ కంచి ఉంచి నడిపించుకోమని అన్ని విధాలా నీ సహాయము నీ తోడు దయచేయండి అయ్యా. ఎంతవరకు నీ కృపా కాపుదల మా చుట్టూ ఉంచావు. 24వ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కను దృష్టి మాపై నుంచి మమ్మల్ని నడిపించుకోమని అలాగే నీ అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయత్తపరచమని మా పరపురాయన యేసయ్యా నీ నామమును బట్టి స్తుతించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు దూతలను పరిశుద్ధులను ఇంకా ప్రభు దూతలను పరిశుద్ధులను విభవముగా మన మధ్యమసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా కనుక నాదేవి కొదువా నాదుడునా. మూడో ప్రార్థన ఆత్మ సాయంతో చేసిన ప్రార్థన. బిడ్డలు వాడుకుంటున్నావు తండ్రి. నీ పనిలో విజ్ఞాపన చేసే భక్తి ఒక జ్ఞానము బిడ్డకి ఇచ్చిన తీసుకోవచ్చు. అలాగనే ప్రభువా ఇదిగో తండ్రి మాత పాపమ్మ గారు ఆయన మీరు ముట్టండి, మీరు సహాయం ఇచ్చేయండి, ఆరోగ్యం ఇవ్వండి, నడిపించండి నాయన. నీకు వందనములు. మాతా ప్రసాద్ గారు తండ్రేడు కుమారుడు ఆరోగ్యంలో సంపూర్ణ స్వస్థత ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏది అడిగితే అది ఇచ్చేసేది ప్రభువును పరిశుద్ధులు మా మధ్య తిరుగుతున్నారు. మా ప్రార్థనలు నీ దగ్గర చేరుతున్నాయి తండ్రి. నీకే వందనములు. చిన్ని గారు దావీదు గారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత కలిగించండి. ఇప్పుడు బహుగా వాడబడాలని ఆయన నిత్య నిదానంలో అడుగుతున్నాం. సువర్తం గారు తండ్రి బహుబలంగా నీ పనులు వాడబడేట్లుగా ఆయన తనకు పిడలను దీవించండి. దూర ప్రాంతంలో నాలుడు గారిని త్వరగా నడిపించుకుంది. అప్పయ్యమ్మ గారు రాయవరం కుమార్తెనైనా ఎడవకని సన్నిధికి వచ్చుతున్న అక్కడికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. సాక్షిగా వాడుతుంది. అయినా అలాంటి మరి కుమారి తండ్రి అలేఖ్య తండ్రి గారు
మోహన్ లాల్ గారు రాసి నెరవేర్చింది. గృహం కట్టించాడు, ఏర్పాటు చేశాడు. మందిరం అడుగు పెడితే నువ్వు నిర్మాణం చేస్తున్నావు తండ్రి. తర్వాత దానినైనా ఊపిరి చేసే భాగ్యం కలిగి ఆయన ప్రార్థన మన మధ్య ఉన్న రాణి గారు చేస్తారు. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండదు అసలు. మౌనంగా ఉండదు. చేయాలి. మౌనంగా ఉండదు. ప్రార్థనతో ఈ సన్నిధి ఒక ధూపం అని వెళ్ళిపోవాలి. ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన ఏదో ఒక్కరు మనం చేయాలి. గమనంగా ఉండదు అసలు. చేసుకో. ఆమేన్. నీ మనసులో చింత లేకుండా
తీర్చడానికి వచ్చాడు దేవుడు. క్షేమంగా ఉండు, చింత లేకుండా ఉండు. ఏ చింతతో వచ్చే ఉన్నామో ఆ చింతనంతా దేవుడు తీసేస్తానని దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు. నాకేమి కొద్దువా నాదుడు ఉండగా, నా మనసులో ఇవన్నీ నెరవేర్చే దేవుడు నాకుండగా అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆడి స్వర్ణ నీతికి తండ్రి నీ చేతులు సమర్పణ. ఆయన థైరాయిడ్ నాయన యేసునామము తీసి గర్భఫలానికి ఏమి అడ్డు ఉందో, ఆ గర్భఫలానికి నాయనా ఏం అడ్డు ఉందో, నువ్విచ్చే బహుమానానికి ఏం అడ్డు ఉందో ఆ థైరాయిడ్ అడ్డు తీసివేయండి యేసునామము. వీటికినైనా మంచి బహుమానం దయచేయండి. ప్రార్థన నెరవేర్పు తీసుకురండి. ఆయన రత్నాన్ని దీవించండి. ప్రయాసపడి వస్తున్న రత్నాన్ని మీరు ప్రేరేపించారు తండ్రి. ప్రార్థన స్థానంలో ప్రార్థన చేసుకుని కార్యం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన బిడ్డ ప్రార్థన చేసుకుని కార్యం చేయండి. నీ సేవకుడిగా నీ పనివాడికి మేము అడుగుతున్నాం. సంగమ ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయి. రత్నానికి ఉన్న సంఖ్యలను విడిపించు. బిడ్డలకు మంచి వివాహం కలుగు చేయండి. అయినా వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైన కార్యము నువ్వు చేస్తావని నేను తల్లిగా బిడ్డలకు తల్లిగా వచ్చి ప్రార్థిస్తుండగా రాశ నెరవేర్చండి. రత్నాల ఆశ నెరవేర్చు. సాక్షిగా వాడు ఇక అసాధ్యమంటూ ఏమి లేదు నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థించే. రత్నం గారి కొరకు ప్రార్థించే. సొన్న గీత కొరకు ప్రార్థించేది. గర్భఫలం కొరకు. అరే జితేంద్ర మన శ్రీధర్ కొరకు ప్రార్థించి ఉద్యోగం కొరకు. శారమ్మ కొరకు ప్రార్థించేది. స్వస్థత కొరకు చెయ్యాలందరూ ప్రార్థించేది. మోహన్ లాల్ కొరకు ప్రార్థించేది. మరి కొరకు ప్రార్థించేది. ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థించేది. అప్పయ్యమ్మ కొరకు ప్రార్థించేది. నాత పాపం కొరకు జ్ఞాపకం చేసుకోండి. అందరూ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన నీకు అందరం చేయాలి. 5వ ప్రార్థన చేయాలి. 5వ ప్రార్థన ప్రేరేపించిన వాడు చేయాలి. ఆయన నీకు అందరూ చేయాలి ప్రార్థన. అమ్మా ఎవరు మానకూడదు. విజయ్ గారికి ఆరోగ్యం ఇచ్చారు. దోళస్తమృతి కొరకు ప్రార్థించేయమని ప్రార్థించారు. దోళస్తమృతికి ఉన్న అడ్డులు తీసుకుని ఎందుకు నువ్వైనా ఆలోచన చేస్తున్నారు? నీ కార్యానికి నైనా ఎందుకు అడ్డు ఉందో సాక్షిగా అలాగే జ్ఞాపం చేసుకుని చేయాలి. చేయాలి ప్రార్థన. ఎవరు మౌనం ఉండదు. చాలా అనుభూతి సాధిస్తుంది. అది పాలపడి మొక్కలు చాలా సాధిస్తుంది. అది ముప్పాలపడిన గ్రామం తండ్రి తండ్రి బంధువులు గారిని ఆశ్రమించుకోండి. ఆ స్థలం స్థితిని కాల్చించుకోండి. తండ్రి స్థలం కాల్చిన దాని సహాయం మత్స్యం అన్ని సమకూర్చుకోండి. తండ్రి గారిని తోడవుతుంది. ఇంకేమి చిన్న చిన్న తీసుకెళ్తుంది. మా దిగుబడిని ఆశ్రమించుకోండి. ఏదైతే అవసరాన్ని తీర్చుకోండి. తండ్రి గారిని తోడవుతుంది. తండ్రి గ్రామం అది రోజు సాధించుకోండి. అలాగే చూస్తాం అది తండ్రి తండ్రి చాలా వచ్చి సాధించుకోండి.
పెట్టబడుతుంది చాలా వచ్చే ప్రతి సాధించండి అలాగే కాపాడుతుంది చాలా వచ్చే బాధలు గ్రహించండి అలాగే తండ్రి కారవారు కాపాడబడుతుంది చాలా వచ్చి సాధించండి చాలా వచ్చినట్టుగా సాధించండి కష్టాన్ని కొన్నాడు అనుభవాన్ని సాధించండి అలాగే కానూరు రామశంకర్ పడుతుంది చాలా వచ్చే బాధలు గ్రహించండి పాడుపాడు అలాగే నాకు పెరుగుతుంది చాలా పాడులు పెట్టి బాగా ఇస్తుంది ప్రతి ఒక్క పెడుతూ మాట్లాడుతుంది అలాగే అంతా పెరుగుతుంది చాలా వచ్చి బాగా గ్రహించుతుంది తండ్రి గారిని తండ్రి తండ్రి చాలా వచ్చి బాగా గ్రహించుతుంది పడుతుంది చాలా వచ్చి బాగా గ్రహించుతుంది గ్రామం గ్రామం పడుతుంది చాలా వచ్చి బాగా గ్రహించుతుంది అనుభవాన్ని సాధించుతుంది పరిశుద్ధమైన ఘనమైన నామములకు మనందరి స్తోత్రాలు తండ్రి నా వారిని రామపడుతుంది చాలా వచ్చి బాగా గ్రహించుతుంది గ్రామం తండ్రి కదిలి వచ్చేటప్పుడు సాధించుతుంది ఒక ఆత్మ కలిస్తే అన్ని ఆత్మలు కదిలోకే తండ్రి స్థలం మీరు ఎన్నుకున్న స్థలంలో తండ్రి పరిచయ చేతండి సిద్ధపరచండి తండ్రి అభిషక్తి తండ్రి స్థలాలు కావాలి తండ్రి ఈ పుణ్యమైన స్థలాన్ని తండ్రి ఇంకా మా కావాలని అడుగుతున్న తండ్రి ఇంకా స్థలాలు కావాలి తండ్రి ఇస్తున్న పరిశుద్ధాత్మని పొందాలి కోరుకుని తెలుగు జ్ఞానములు ఈ ఉపదేశం తెచ్చి తండ్రి అలాగే బాగా పాపం వారిగా తండ్రి అది దింప పాపం వారిగా తండ్రి అశుభాత్మని పొందతండ్రి బిడ్డలైన వారు ఈ బాలయం కట్టారో ఆ బాలయం తీసుకెళ్తండి నువ్వు మాట్లాడుతండ్రి ఈ బాలయం తీసివేసే దేవుడు తండ్రి స్వస్థపరిచే దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి ఐగర్ వారిని దీవించండి ఐగర్ వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి అమ్మగారు ఆరోగ్యం శక్తిని తెచ్చండి ఐగర్ అమ్మగారు కూడా ఆరోగ్యం శక్తిని ఇచ్చింది రాకపోవాలని ఆశించండి సాధించమని కృపాన్ని శ్రమ కంకరం తెచ్చుతండ్రి ఉచ్చి కొండలు వచ్చావు తండ్రి నిండి కొండలు వెళ్ళిన మనం ఇచ్చిన తండ్రి పరిశుద్ధాత్మని పొందాలి బాల్యం బాధపడుతుండ్రి బాలాన్ని శక్తిని కాంతిని తెచ్చుతండ్రి అన్ని బలాన్ని సాధించుతండ్రి అలాగే నూతన సంవత్సరం అడుగు పెట్టుకున్న తండ్రి నీకు వందనం తీసుకోవాలి తండ్రి ప్రతి వాగ్దానాలు ఇచ్చిన తండ్రి నీకు వందనం తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి వాగ్దానాలు ఇచ్చిన తండ్రి నీకు వందనం తీసుకోవాలి తండ్రి ఆకాశం దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి శక్తి తండ్రి మేమైతే శక్తిని ఐదు స్వప్న తండ్రి తండ్రి వారాన్ని మీద తండ్రి ఈ పని దృష్టి వారాంధ్ర మీద తండ్రి ఈ పని దృష్టి వారాంధ్ర మీద తండ్రి రక్షణ తెచ్చుతండ్రి ఏ కుటుంబానికి ప్రతి ఒక్క బయటకు పోతండి రక్షణ తెచ్చుతండ్రి తండ్రి అలా రక్షణ తీసుకున్న తండ్రి ఈ పర్వ రాజు తండ్రి తండ్రి అన్ని విధాన్ని సాధించుకొని అలాగే 7 వర్షాలు 7 వర్షాలు కాలం తీసుకోండి స్వామి Ganogana kimi kodova dudu ధన సహాయం చేస్తాడు ధన సహాయం మనకు కలుగు ప్రార్థన చేసుకోవాలి మౌనంగా ఉండొచ్చు ఏ బాధతో వచ్చావో ఈ అప్పుల భూమిలో ఉండిపోయావో నీ లేవనెత్తే దేవుడు నీ కొద్దికాలమే ప్రార్థన చేసుకోవాలి కొన్ని నిమిషములో మనం ప్రార్థన చేసుకోండి 2 ప్రార్థనలే ఉన్నాయి ఇంకా నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ప్రభునాడు ప్రభువా 2024 సంవత్సరంలో నాకు దానం ఇచ్చావు నాయన నువ్వు నాయన ప్రతి బిడ్డను నీ చేతుల సమర్పణ శ్రీధర్ నీ చేతుల సమర్పణ
స్వర్ణగీతికి నీ చేతుల సమర్పణ, సమీరను నీ చేతుల సమర్పణ, సారమ్మను నీ చేతుల సమర్పణ, అప్పుగారు నీ చేతుల సమర్పణ తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. మాతా పాపమ్మ గారు నీ చేతుల సమర్పణ, కార్యచిన్ని గారు దావీదు గారిని నీ చేతుల సమర్పణ, సువర్తమ్మ గారిని చేతుల సమర్పణ, అయ్యా అప్పయ్యమ్మ గారిని చేతుల సమర్పణ, శాంతమ్మ గారిని చేతుల సమర్పణ, పాలాటి మరియా ఆయన చేతులు, యేసురాజు గారు రాణి గారిని దీవించండి. ప్రార్థన చేద్దాం. కృపమ్మ గారు తన కుమారుడు మంచి కార్యం జరిగినట్లుగా సాయం చేయండి. ఎవరు మమ్మల్ని కూడా కార్యం జరిగే సమయం ఇదే. ఆరో ప్రార్థన చేద్దాం. చేయాలని ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండొద్దు. అసలు దేవుడిని పక్షంగా కాలు చేయబోతున్నాడు. చెయ్యాలి. నువ్వేమడిగి ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు ఊరకన ఉండొద్దు. నువ్వు ఊరకన మాత్రం ఉండొద్దు. ఎందుకంటే దేవుడు అడుగుడి ఇవ్వబడును. నువ్వు అడుగు. కళ్ళు మూసుకుని నిద్రవద్దు. నిద్రవద్దు అసలు. ప్రార్థన చేసుకో. నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మనం చేసిన 5 ప్రార్థనలు ఆలకించిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. 6వ ప్రార్థన తండ్రి నీ పాదాలు దగ్గర పెట్టుచుండగా తండ్రి ప్రతి విజ్ఞాపన తండ్రి ఆలకిస్తూ తండ్రి మాకు తండ్రి సఫలము చేయించిన తండ్రి నీకు వందనాలు. చేయాలి. ప్రతి అంశం సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ఆ ప్రభు ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చి ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరికొక చెయ్యి. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వారి ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ప్రార్థన? ఇతరుల కోసం చేసే ప్రార్థన ఇప్పైన ప్రార్థన చెయ్యి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అందరి వరకు చెయ్యి ప్రార్థన. నమ్మే విశ్వాసం మౌనంగా ఉండొద్దు. వచ్చి తండ్రి విజ్ఞాపన చేయించుండగా తండ్రి ఆ ప్రభువా దేవుని అడిగితే ఏమైనా ఇవ్వగలడు. మహాదేవుడు ఎదురుగా ఉన్నాడు. దేవుడు తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకో. మౌనంగా ఉండొద్దు. అసలు మౌనంగా ఉండొద్దు. తండ్రి వచ్చి ఉన్నారు ప్రభు. మౌనంగా ఉండొద్దు. అసలు దయచేయండి తండ్రి నీకు వందనాలు, అయినా సెలవిచ్చిన దేవుడు తండ్రి నీకు హైదరాబాద్ లో ఉన్న వారికి గర్భఫలము దయచేయండి తండ్రి. దిహన్ కుమార్ గారిని చిన్న కుమారుడు బాగు చేయండి. వారికి స్తోత్రములు తండ్రి. కుమారుడు తండ్రి వారి ఇచ్చే స్వాచ్ఛమన్న తండ్రి. హైదరాబాద్ లో ఉన్న సూర్యబాబుని కాళ్ళు చెప్పిన వాడిని గుండె ఆపరేషన్ జరగాలని సాయం చేయండి. చెయ్యాలి ప్రార్థన. అనారోగ్యముతో తండ్రి నీ సన్నిధానంతో వచ్చి తండ్రి నా తండ్రి స్వస్థపడాలని ఆశపడుచు. మౌనంగా ఉండొద్దమ్మా. స్వస్థతను దయచేయండి తండ్రి. దేవుడి మధ్య సంచరిస్తూ ఉన్నారు. తుదులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బిడ్డను కార్యం చేయండి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అనారోగ్యం వారు ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అనారోగ్యం తీసివేయండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. భార్య తండ్రి భర్తల ప్రభువా తండ్రి నా తండ్రి నా ప్రభువా నా తండ్రి గొడవలతో వచ్చి ఉన్న వారు ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. వారికి సంఖ్యతలు తండ్రి అనుకరించేది ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు ఏర్పాటు చేసిన వారిని ప్రభువా నా తండ్రి ఎవరు లీడలు దానికి తండ్రి ప్రభువా నాకు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. వారిని కలపండి తండ్రి, నీకు ప్రార్థన చేయటమే తండ్రి. నా ప్రభువా దూర ప్రాంతం నుంచి తండ్రి వివాహాల కొరకు తండ్రి నా ప్రభువా బిడ్డల వివాహాల కొరకు వచ్చి ఉన్న వారు ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఆ తండ్రి వారి వివాహం ఘనముగా జరిగించండి ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలను తండ్రి నా ప్రభువా వారికి తండ్రి ఏర్పాటు చేయండి ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. పల్లెకడి నుంచి వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారి విజ్ఞాపన ఆలకించండి తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. వారికి తండ్రి కొంత మందిరమును ఇచ్చుచున్న దేవుడు చూస్తున్నారు. దేవుడు చూస్తున్నారు. వారికి తండ్రి ప్రభువా ఆలకించి తండ్రి నా తండ్రి తండ్రి ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నాం కనుక తండ్రి ఆ మందిరములకు తండ్రి అందరూ వచ్చి చూన్నారు తండ్రి. అందరినీ ప్రభు స్వస్థపరచండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎంతో కాలము ప్రభు తండ్రి ఆత్మీయ ఆహారం లేక తండ్రి వారి విజ్ఞాపనలు చేయగలి సన్నిధానములు తండ్రి నెరవేర్చుచున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి.
తండ్రి. నా ప్రభు జ్ఞానముతో కట్టమని అడుగుచున్నాం ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నా తండ్రి విశాలమైన మందిరమును ఇచ్చుచున్న దేవా, ఆ మందిరమునంతా నింపుచు తండ్రి. నా ప్రభు ఎందరైతే ప్రభా ప్రార్థనలు తండ్రి మరుగులు పడిపోయి ఉన్నారు తండ్రి, అందరినీ తండ్రి నీ సన్నిధానముకు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. చిన్న నామమును ప్రేమించి ప్రభా 3 సంఘములు దయచేసిన దేవుడు తండ్రి. ఈ ఏర్పాటులో తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి ఎన్ని మందిరాలైతే తండ్రి నువ్వు కట్టాలని తండ్రి, ఈ అందరినీ నీ రక్షణార్థమై ఆశపడుచు ఉన్నావో తండ్రి, అందరినీ ప్రభా తండ్రి నీ సన్నిధానం నడిపించండి. నీకు స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. శక్తిమంతుడవు తండ్రి, నువ్వు తండ్రి నా ప్రభా, నువ్వు లేనిది మేము ఉండలేమయ్యా, నువ్వు లేనిది మేము జీవించలేమని తండ్రి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు నా తండ్రి మేము మరిచిన నువ్వు మనవల దేవుడవు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాలేని బిడ్డలను కూడా తండ్రి నా ప్రభా ఏది నిమిత్తమైతే రాలేకపోయి ఉన్నారో తండ్రి, వారి అవసరములు ఏమై ఉన్నవో తండ్రి నా తండ్రి వారి అవసరం తీర్చండి, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ గొప్ప దేవుడవు తండ్రి, శక్తిమంతుడవు తండ్రి. నీ దగ్గర ప్రభా నా తండ్రి సిరులున్నాయన తండ్రి. నా ప్రభా నీ దగ్గర ప్రభా సంపద ఉన్నదని తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి ఇరుకులను తండ్రి ఇబ్బందులను నీకు చెప్పుకోవడానికి ప్రభా నీ సన్నిధానంకు వచ్చి ఉన్నారు కనుక తండ్రి వారి బాధలను తీర్చండి, వారి ఇరుకున్న ఇబ్బందులను తండ్రి తీర్చండి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో ఉండగా ప్రభా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు ప్రభా. ఆ తండ్రి వారందరినీ రక్షించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ రాకడ సమీపిస్తున్నది ప్రభా, నీ రాకడ సమీపించిన తండ్రి. ఇంకనూ రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు ప్రభా. వారందరినీ రక్షణలోనికి నడిపించడానికి తండ్రి నా తండ్రి భావ్య మిషనని ప్రార్థన సారణ ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి. ఈ మండలాన్ని ప్రేమించిన దేవుడము తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఈ మండలంలో కానుకలు ప్రభా ఎన్నో గ్రామాలు ఉన్నాయి ప్రభా. అన్ని గ్రామాలలోని ప్రభా ఈ అందరైతే రక్షణ లేక ప్రభా మరుగున పడిపోయి ఉన్నారు ప్రభా, వారందరికీ రక్షణ భాగ్యం కల్పించండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ ప్రభు ప్రార్థనలు తండ్రి రాని వారు తండ్రి ప్రార్థన నేర్పించమడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ సన్నిధానంలో నేను ఒకటి భాగ్యము మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్థితులు స్తోత్రములు తండ్రి. నీ రక్తము కార్చిన దేవుడవు తండ్రి, మమ్ము కొన్న దేవుడవు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా తండ్రి మేము మరిచిన నువ్వు మరముల దేవుడవు తండ్రి. నీకు స్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడవు శక్తిమంతుడవు తండ్రి. నిన్న నేడు నా తండ్రి ఏకరీతిగా మమ్మల్ని ప్రేమిస్తూ తండ్రి నా తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు తండ్రి. నా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీకు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత ప్రభా నా తండ్రి నా ప్రభు ప్రార్థనల కొరకు విజ్ఞాపనల కొరకు తండ్రి నీ సన్నిధానములకు వచ్చి తండ్రి విజ్ఞాపన చేయించున్నారు. వారి విజ్ఞాపనలను ఆలకించి నా తండ్రి వారి ప్రార్థనలను ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సామలగడ్డ మందిరమును కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభా అనేకులు తండ్రి నింపండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. సహాయం చేయగల దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు తండ్రి. నీవు తప్ప మాకెవరు సహాయం చేయలేదు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అని నా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నీ చిత్తమైతే తండ్రి నా బిడ్డలకు కూడా రక్ష భాగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభు 2024 సంవత్సరం అంతా తండ్రి నీ దయా కిరీటం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. 2024లో కూడా ప్రభు నీ సన్నిధానములు విడవనాడకుండా ప్రభు నీ సన్నిధిలో నడిచే భాగ్యం మాకు బిడ్డలకు దయచేయమని నా తండ్రి వచ్చిన వారందరూ దీవించి ఆశీర్వదించమని, నా తండ్రి రాలేని బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన పరమానంద చేసుకుని ప్రతిఫలం దయచేస్తున్నా యేసు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. జనకుని ఇష్టం జనముచును ఇక జనకుని ఇష్టము జనముచును తనకు ఇష్టము గాని జనము దరికి రానియడు దరికి రానియడు గనుక నాకేమి కొదువా నాదుడు. ఏడవ ప్రార్థన చేసుకుంటున్నాం. స్తుతి
ప్రార్థన, స్తుతి ప్రార్థన. అనేక అంశములు దేవునికి అప్పగించాం, అనేక పనులు దేవునికి అప్పగించాం. దేవుడు చేసేస్తున్నారని స్తుతి చెప్పుదాం. అందరం లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడి, నువ్వు ఎందుకు కొరకు వచ్చావో, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది నెరవేర్పులోకి వచ్చేసిందని దేవునికి స్తుతి చెప్పి, స్తుతి నీ స్థితి మార్చివేసేది, స్తుతి నీ స్థితి మార్చివేసేది. ప్రార్థన చేసుకో. అయ్యా, నా బిడ్డల కొరకు వచ్చాను, వివాహం కొరకు వచ్చాను, నువ్వు కార్యం చేసావు, నీకే స్తుతి అని అందరూ చెప్పుదాం. ప్రతి ఒక్కరు స్తుతి చెప్పుదాం. నీవి నీ అంశము పెట్టి స్తుతి చెప్పుకో. నువ్వు ఎవరి కోసం చేయించావో వారికి కార్యమైపోయిందని స్తుతి చెప్పుకో. స్తుతి నీ స్థితి మార్చేస్తారు. మౌనంగా ఉండొద్దు, మౌనంగా మాత్రం ఉండొద్దు. స్తుతి చాలా విలువైనది, చాలా బలమైనది. ప్రార్థన కన్నా స్తుతి మిన్న. స్తుతి నీ స్థితి మార్చివేసేది. 7వ ప్రార్థన, స్తుతి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల ఐశ్వర్యములకు కారణభూతుడవైన దేవానికి స్తుతులు, స్తోత్రములు. పల్లకడిములో మందిరమును ఆగక నిర్మించుచున్న దేవానికి స్తుతి. తండ్రి, ఇదిగో ప్రభా, 2020 ఈ మందిరము చుట్టూ ఉన్న స్థలాలని దేవుడికి సమర్పించుచున్న దేవానికి స్తుతి. బైబిల్ మిషన్ ప్రార్థనశాలకు ఏర్పాటు చేస్తున్న దేవానికి స్తుతి చెయ్యాలి. నడిపించిన తండ్రి, శ్రీధర్కినైనా ఎగ్జామ్ లో పాస్ అయ్యేటట్టుగా మంచి ర్యాంక్ వచ్చేట్టుగా సాయం చేస్తున్న దేవానికి స్తుతి ప్రార్థనలోని పాదాలు చేయాలి. స్వర్ణగీతికి ఆయన థైరాయిడ్ తీసేసి గర్భఫలం ఏర్పాటు చేస్తున్న దేవానికి స్తుతి చేయాలి. రత్నం గారి బిడ్డలకు వివాహ సంబంధం ఏర్పాటు చేసి వివాహం కలుగు చేస్తున్న దేవానికి స్తుతి. షారా గారి యొక్క చేయాలి. స్తోత్రములు దేవానికి వందనములు తండ్రి. ప్రతి ప్రార్థన ఆలకించిన దేవానికి వందనములు, స్తోత్రములు. అయా, ఎవరి కొరకు ఎంతవరకు విజ్ఞాపనలు చేస్తామో ప్రభా, వారి అన్ని అంశములు నాయన నీవు ఆమెను పలికావని నమ్మి స్తుతించుచు ఉన్నాము తండ్రి. అయా నాయన, వచ్చిన వారందరినీ స్వస్థపరచుచు ఉన్నావని నమ్మి స్తుతించుచు ఉన్నాము. అయా, ఎందరి కొరకు విజ్ఞాపనలు చేశామో తండ్రి, వారి వారి యొక్క అంశములను నెరవేర్పులోనికి తీసుకొస్తున్న తండ్రి నీకు వందనములు, స్తోత్రములు. అయా నాయన, ఇదిగో పల్లకడి గ్రామమును నాయన నీ విజ్ఞాపకము చేసుకొని అయా నీ కనుదృష్టి ఉంచి ప్రభా, బైబిల్ మిషన్ యొక్క ప్రార్థన నిర్మాణమును తండ్రి మీరు ఏర్పాటు చేయుచున్నందులకు వందనములు, స్తోత్రములు. నాయన, నీ నివాస స్థలమును ప్రభా, నీవేర్పాటు చేసుకున్న స్థలమును తండ్రి నాయన నీవే ప్రభు ఆగక కొనసాగించుకోమని నాయన అడుగుచూ ఉన్నాము తండ్రి నీకు వందనములు. ఏ చిత్తానికై తండ్రి ఆ స్థలంలో నీవు ఏర్పాటు చేయొచ్చు ఉన్నావో తండ్రి, నీ చిత్తమును జరిగించుకొనిచున్నందులకు నీకు స్తుతులు, స్తోత్రములు. పని చేయుచున్న వారిని నీవు ఏర్పాటు చేసిన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. ఆ మందిరము కొరకు పరిచర్య చేయుచున్నటువంటి బిడ్డలను అందరినీ ప్రభువా నాయనా నీవు చూచుచున్న దేవుడవు ప్రభువా, పరిచర్య చేయుచున్న ప్రతి బిడ్డను నాయనా నీవు మేలులతో తృప్తిపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. మోషే గారిని బట్టి నీకు స్తుతులు, నోకరాజు గారిని బట్టి నీకు స్తుతులు, అబ్బులు గారిని బట్టి నీకు స్తుతులు తండ్రి. అలాగే తండ్రి అక్కడ తండ్రి ఎందరో బిడ్డలు స్త్రీను ప్రభువా, మరి ఒక బిడ్డ ఎందరినో నీవు ఏర్పాటు చేసుకున్నావు. వారందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మేము పిలువగా ఎవరు రారు, మేము చెప్పగా ఎవరు చేయరు ప్రభా. మీ పని ప్రభా, మీ పని చేయుటలో తండ్రి ఎంత శ్రేష్టత ఉన్నదో తండ్రి గ్రహించిన బిడ్డలు తండ్రి నీ పని చేయుచుండగా వారి ప్రతి అవసరతలను తీర్చండి. మేలైన మార్గంలో వారిని నడిపించుచు ఉన్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి దూర ప్రాంతం నుంచి ప్రభా
రాజమండ్రి నుంచి ప్రభా ప్రయాసముతో అయా నీవు ప్రేరేపించగా రత్నము తండ్రి అయా ఈ ప్రార్థనాశాలలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా తండ్రి నాయనా తనకి సంపూర్ణ ఆరోగ్యముని తండ్రి వెదవరాలి పక్షముగా వ్యాజ్యమాడు దేవుడునన్నావు తండ్రి కుమార్తె తండ్రి చిన్ననాటి తండ్రి కష్టమును చేయాలి తన బిడ్డల కొరకు తండ్రి ఏ అంశము పట్టుకుని ప్రార్థిస్తుందో ఆ అంశమును నెరవేర్చుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. అలాగే తండ్రి కారినాయన స్వర్ణ గీతికను తండ్రి చిన్న బిడ్డ ప్రభువా అయా తన తండ్రి తండ్రి తనలో ఉన్నటువంటి నాయన అయా ఆ థైరాయిడ్ను లోపమును తీసివేయుచున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభువా నాయన ఇంతవరకు తండ్రి అనేకుల కొరకు నాయన విజ్ఞాపనలు చేశాం. అన్నిటినీ ప్రభా మీరు ఆమెనని పలికి తండ్రి మాకు నాయన సమాధానమిస్తూ సంపూర్ణులుగా మమ్మలను నిలవబెట్టుచున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయా ఇదిగో చెప్పుచున్న వాక్యమును నీ సేవకుడిని ప్రభా నీవు నిలవబెట్టుకుని అయా నీవు మరుగుపరుచుకుని తండ్రి ఏ వర్తమానము మీరు ఈ దినము మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుచున్నారు అటు వాక్యమును మాకు అందించి అయా ఎవరి హృదయాలతో మీరు అయా మాట్లాడడానికి ఈ దినము మీరు ఈ స్థలములోనికి వాక్యాధారిగా వచ్చి ఉన్నారు తండ్రి ఆ వాక్యము ద్వారా ఆ హృదయాన్ని కదిలించండి, రక్షణలోనికి నడిపించండి, మమ్మలను మారు మనస్సు పుట్టించండి. రాకడకు తండ్రి సిద్ధపడగా తండ్రి మీ మేఘమెక్కి మీ రాజ్యమందు మేము నివసించలాగిన మమ్మలను తండ్రి మీరే మమ్మలను నడిపించుకొని మాతో ఉండి ప్రభువా మీరే మహిమను ఘనతను ప్రభావములను పొందుకోమని మిగిలిన కార్యక్రమం అంతటిలో తండ్రి మీ దయా దాక్షిణ్యములు హస్తమును ఈ స్థలముపై ఉంచి తండ్రి మీ చిత్తమే జరిగించుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసు వారి నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు, అన్ని ప్రార్థనలోని వాలించియున్నావు, అన్నింటిలో మహిమా అందుకున్నావు, అన్నింటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మహోన్నతుడా నీ దయగల తండ్రి, నీ బిడ్డలైన వారిని ఒక పాత్రగా వాడుకుని 7 ప్రార్థనలు జరిగించావు. నాయనా నీకు వందనములు. ఇక నువ్వు జరగబోయే కార్యక్రమం అంతటా మీరుండి మీరే మహిమా ఘనత పొందుకోమని మా మధ్యకి వచ్చి 2024 సంవత్సరం ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చి వేసిన యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి